ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. లలితా సహస్రనామము ఈ ఏడాది అంటే 2026లో మనందరము తప్పకుండా తప్పులు పోకుండా ఎలాంటి పొరపాట్లు చేయకుండా నేర్చుకుందాము అని మనం ఒక సంకల్పం తీసుకున్నాం. ఇందులో భాగంగా తప్పులు లేకుండా చక్కగా ఎక్కడ ఆపాలో, ఎక్కడ నామం పూర్తవుతోందో, ఆ నామంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఇటువంటి పుస్తకాన్ని శ్రీరామ్ సమృద్ధి వారు ఇప్పటికే ప్రచురించడం జరిగింది. ఆ పుస్తకం ఒకటి దగ్గర పెట్టుకుంటే మనము లలితా సహస్రనామ పఠనానికి మనం ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనము చేసే మరొక పొరపాటు ఏంటంటే, సాధారణంగా మనం ఏం చేస్తామో, మనం ఏదో ఒక యూట్యూబ్ వీడియో పెట్టుకొని దాని వెనకాల చదువుకుంటూ వెళ్ళిపోతాం. అలా చదివేటప్పుడు మనం ఏమి తప్పులు చేస్తున్నామో మనకి తెలియదు, ఏం తప్పులు చదువుతున్నామో మనకి అర్థం కాదు. దాంతోపాటు యూట్యూబ్లో చాలా ప్రాచుర్యమైన ఒక వీడియో, ఒక ఇద్దరు సిస్టర్స్ కలిసి చదువుతారనుకుంటాను అది. అందులో దానిని చాలామంది విపరీతంగా అనుసరిస్తారు. కొంతమంది అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చదివారు అని కూడా అపోహపడుతూ ఉంటారు. కానీ అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి స్వరం కాదు. కనుక మీరు అది వినటం ముందు ఆపేస్తే, మీరు పుస్తకం దగ్గర పెట్టుకుంటే మీరు ఎన్ని తప్పులు చదువుతున్నారో మీకే అర్థమవుతుంది. అది విని, ఆ వీడియో విని చాలామంది నేర్చుకున్నది ఏంటంటే, ఉద్యద్భానో సహస్రాభ చతుర్బాహూ సమన్విత రాగస్వరూప పాసాఢ్యాం. ఈ అక్కర్లేని చోట దీర్ఘాలు, సున్నాలు పెట్టేయటాలు, ఇవన్నీ కూడా ఆ వీడియో నుంచి చూసి నేర్చుకున్నారు. కనుక ముందు నేర్చుకునే దశలో ఆ వీడియోలు వినటం ఆపేసేయండి. ఆపేసి ఫస్ట్ ఒక శ్లోకం తీసుకుని ఆ శ్లోకంలో ఉన్న అక్షరాలు ఏంటి అవి ముందు గ్రహించండి. ఇందుకోసమే మన లలితా సహస్రనామ లేఖన పుస్తకం ఇందుకు చాలా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉదాహరణకి ఉద్యద్భాను సహస్రాభ తీసుకుందాం. ఇది మన నిత్య జీవితంలో మనం ఉపయోగించే పదం కాదు. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనో, సూర్యోదయం అనో, లేదా సన్ రైజ్ అనో అంటాం తప్ప ఉద్యద్భాను సహస్రాభ, ఉద్యద్భాను అనే పదం మనం ఉపయోగించం. అలాగే చతుర్బాహు సమన్విత, ఇంట్లో ఎప్పుడైనా మనము అమ్మను విసిగించినప్పుడు నాకేమైనా 4 చేతులు ఉన్నాయనుకుంటున్నావా పని చేయడానికి అని అంటాం. కానీ నేనేమన్నా చతుర్బాహు సమన్వితానా అని అనం కదా. దీని వలన ఏమవుతుందంటే, మనకి ఆ పదాలతో పరిచయం లేకపోవటం వలన మనం చదివేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు మనం రెండో పొరపాటు ఏం చేస్తున్నామంటే, మొదటిది సరైన అంటే తప్పులు లేకుండా చదివిన వీడియోలు కాకుండా మనకి ఏదైనా ఒక ప్రాచుర్యంలో ఉన్న ఒక వీడియో కనిపిస్తే దానిని అనుసరిస్తూ వాళ్ళు ఎలా చదివారు, వాళ్ళు ఏం తప్పులు చదివారో మనకి అవగాహన లేక దానిని అనుసరిస్తూ అదే తప్పులు నేర్చుకోవటం అనేది ఒకటి. రెండోది ఏం జరుగుతోందంటే, ప్రతి శుక్రవారమో లేదా ప్రతి పౌర్ణమికో లేదా వారానికి ఒకసారో ఇలా కొంతమంది గ్రూపుగా కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు. నిజానికి ఇలా గ్రూపులుగా పారాయణ చేస్తే చాలా మంచిది, అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారు. కానీ ఎప్పుడు? తప్పులు లేకుండా చదివినప్పుడు. ఇలా గ్రూపుగా కూర్చుని చదివినప్పుడు 13 నుంచి 15 లేదా
కనీసంలో కనీసం మాక్సిమం 18 నిమిషాలలో పూర్తయిపోవాలి లలితా సహస్రనామం. ఎంత వేగంగా చదువుతారు అంటే వాళ్ళు చదువుతున్న ధ్వని తప్ప చాలా వరకు వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది మనకేమీ అర్థం కాదు, అంత వేగంగా చదివేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన కళ్ళు వేగంగా వెళ్ళిపోతాయి కానీ మన స్వరము ఆ వేగాన్ని అందుకోదు. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల చంపక చొకపన్న సౌగంధికల సత్కృందమని ఇలా చదివేటప్పుడు కన్ను వేగంగా వెళ్ళిపోతోంది కానీ నా స్వరం వెళ్ళలేదు. కురువిందమని శ్రేణి కనత్కోటీరమండిత నేను తప్పులు చదివేశాను. ఇదే జరుగుతోంది. ఇలా చదివేటప్పుడు మనము ప్రతిరోజు చదివేస్తున్నాము, మనం 10 ఏళ్ల నుంచి చదువుతున్నాం, 15 ఏళ్ల నుంచి చదువుతున్నాం, మాకు బాగా వచ్చు అని మనం అనుకుంటున్నాం కానీ నిజానికి మనము తప్పులు చదువుతున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మొదట ఒక 5 శ్లోకాలు తీసుకోండి. తీసుకుని మీకు మీరు రికార్డ్ చేసుకోండి. దానికి ప్రతి ఫోన్లోనూ రికార్డింగ్ ఆప్షన్స్ ఉంటాయి, లేదా మీరు వాట్సాప్లో కూడా మీకు మీ నెంబర్కి మీరే రికార్డ్ చేసుకోవచ్చు. లేదా మీకు అలా రాదు అన్నప్పుడు ఎవరైనా మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి, మీ పిల్లలు లేదా భర్త భార్య వాళ్ళ నెంబర్కి రికార్డ్ చేసి పంపించి మీరు అది వినండి. ఒక్క 5 శ్లోకాలు తీసుకోండి. అంటే ధ్యాన శ్లోకాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. 1వ శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు తీసుకోండి, లేదా 1 నుంచి 3 శ్లోకాలు మాత్రమే తీసుకుని రికార్డ్ చేసి వినండి. మీరు ఎంత స్పీడ్తో చదువుతున్నారు, మీ మాట మీకు అర్థమవుతోందా, మీరు చదివే వాటిల్లో ఎన్ని తప్పులున్నాయి అనేది ఒక పుస్తకం పెట్టుకొని అక్కడ నోట్ చేయండి. ఉదాహరణకి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీం ఇలా చదువుతారు. తాకు దీర్ఘం పోయింది, శ్రీ మహారాజ్ఞి ఇక్కడ దీర్ఘం లేదు, ఈశ్వరీ బదులు ఈశ్వరీం అని 0 పెట్టేశాం. అంటే ఒక పాదంలో 3 తప్పులు వచ్చాయి. చిదగ్నికొండ సంభూతాం, చిథ దాకి చాలామంది ఒట్టు పెట్టేస్తారు, లేదా చిదగ్ని అంటారు, గాకి ఒత్తు పెట్టేస్తారు. కుంఠ అంటే అనేవాళ్ళు ఉన్నారు, సంభూతాం అనేవాళ్ళు ఉన్నారు. ఇలా ఒక పాదంలో లేదా ఒక పదంలో ఎన్నో తప్పులు చదివే వాళ్ళు ఉన్నారు. ఇదంతా కావాలని ఎవ్వరూ తప్పులు చెయ్యరు, తప్పు జరగదు, తప్పు చదవరు, తెలియకుండా జరుగుతోంది. కాబట్టి మొదట మనం అసలు లలితా సహస్రనామం తప్పులు లేకుండా చదువుతున్నామా లేదా అనేది మనకి ఒక అవగాహన ఉంటే అక్కడి నుంచి మనకి ఎంత వచ్చు, మనం ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ఒక ప్రణాళిక ప్రకారంగా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ పని చేయండి. 2 సరే, మనం తప్పులు చదువుతున్నాం, దాన్ని ఎలా నివారించుకోవాలి, ఏం చేయాలి దానికి అంటే మన లలితా సహస్రనామ లేఖన పుస్తకాలు ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి. ఒకటి శ్లోకము పైన శ్లోకం ఉంటుంది, కింద 5 సార్లు రాసుకునే వీలు ఉంటుంది. ఇందులో కూడా మేము ఏం చేసామంటే అక్షరానికి మధ్య కూడా స్పేస్ ఇచ్చాము. ఉదాహరణకి మనోరూపేక్షుకోదండ అంటే ఆ శ్లోకంలో ఉన్న అక్షరాలు అర్థం కావటం కోసం మా, నో, రూ, పే, క్షు ఇట్లా మాకి నోకి మధ్యలో కూడా స్పేస్ ఇచ్చి, అంటే ఆ అక్షరం స్పష్టంగా మనకి కనిపించాలి అని ఆ ప్రయత్నం చేశాం. ఈ పుస్తకం దగ్గర పెట్టుకుని ఒక పెన్నుతో లేదా మీకు పెన్సిల్తో దిద్దాలి అని ఉంటే పెన్సిల్తో మొదట ఆ విడివిడిగా ఉన్న అక్షరాలని దిద్దండి. మనం చిన్నప్పుడు అక్షరాలు దిద్దుకున్నాం కదా,
అలా ఒకసారి దిద్దండి. అప్పుడు మీకు ఆ అక్షరాలు ఏమిటి, ఆ శ్లోకంలో ఉన్న అక్షరాలతో పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు మీకు ఎంత ప్రశాంతంగా, ఎంత శాంతిగా ఉంటుందంటే మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఓహో, ఇందులో ఉన్న అక్షరాలు ఇవా. మనకి నిజానికి ఒకసారి గమనించుకోండి, సంస్కృత శ్లోకాలు చదువుతున్నప్పుడు సంస్కృతం మనకి రాకపోయినా అందులో ఉన్న అర్థం ఇదై ఉంటుంది అని మన మనసుకు అనిపిస్తుంది. అది ఎప్పుడు అనిపిస్తుంది? మనము ఆ పదాన్ని సవ్యంగా చదవగలిగినప్పుడు, అర్థం చేసుకోగలిగినప్పుడు అప్పుడు మనకు అనిపిస్తుంది. అంటే లలితా సహస్రనామానికి అర్థం ఉందా అండి, మీనింగ్ ఉందా మీ పుస్తకాలలో అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ విషయం గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ప్రస్తుతం అదే ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో ఆ పుస్తకం కూడా వస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మీకు ఆ శ్లోకం చదివినప్పుడు మీకు కొంత అవగాహన రావాలి. బహుశా ఈ శ్లోకం అర్థం ఇదై ఉంటుంది అని. అది ఎప్పుడు వస్తుందంటే, శ్లోకం స్పష్టంగా, చక్కగా, తప్పులు లేకుండా చదువుకోగలిగినప్పుడు వస్తుంది. ఈ 5 సార్లు రాసే పుస్తకం తీసుకొని మొదట అక్కడ విడివిడిగా ఉన్న అక్షరాలు దిద్దండి. మనం ఎలా నేర్చుకోబోతున్నామంటే 5 శ్లోకాలు చొప్పున నేర్చుకోబోతున్నాం. కాబట్టి 1 నుంచి 5 శ్లోకాలు తీసుకుని ఈ 5 శ్లోకాలు కంగారు పడకుండా ముందు విడివిడిగా ఉన్న అక్షరాలు దిద్దండి. తరువాత మొదటి శ్లోకానికి రండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత 5 నామాలు ఉన్నాయి. ఇప్పుడు మనము విడిగా అమ్మవారి 1000 నామాల పుస్తకం ఒకటి ప్రచురించడం జరిగింది. అంటే 182.5 శ్లోకాలలో 1000 నామాలని వాగ్దేవతలు నిక్షిప్తం చేశారు. మనము ఈ శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ మొదటి నామమైన శ్రీమాత రూపము ఈ మిగతా 999 నామాలు ఏమిటో మనం అర్థం చేసుకుంటే ఆ రూపము, ఆ తత్వము మన అమ్మ. ఆ 999 నామాలు ఏంటి అది తెలుసుకుంటే మనం లలితా సహస్రనామము చాలా సౌందర్యంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఊరికే నేర్చేసుకోవడం కాదు కదా, మనం లలితా సహస్రనామం చదువుకునేటప్పుడు ప్రతి నామం తాలూకు ఆ రూపం ఎలా ఉంటుందో మనం భావించగలగాలి, ఊహించగలగాలి. అది ఎప్పుడు కలుగుతుంది అంటే మనకి ఆ నామాలు ఏమేమి ఉన్నాయో తెలిస్తే అప్పుడు అది మనం ఆ ప్రయత్నం చేయగలుగుతాం. మొదటి శ్లోకం తీసుకుని ఇప్పుడు మనం ఏం చేసామో, శ్లోకం ఒకసారి దిద్దాము, ఒకసారి శ్లోకం రాసాము, తరువాత ఆ శ్లోకంలో 5 నామాలు వస్తున్నాయి. ఆ నామాలు తీసుకుని ఒక్కొక్క నామము ఒకసారి రాద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చిదగ్నికుండ సంభూతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దేవకార్య సముద్యతాయై నమః. ఈ 5 నామాలు. ఈ 5 నామాలని ఒక్కొక్కసారి రాసుకుందాం. అంటే 3 పనులు చేసాం మనం. 1 అక్షరాలు దిద్దాము, 2 ఒకసారి శ్లోకం రాసుకున్నాము, 3 ఈ 5 నామాలు ఒక్కొక్కసారి రాసాము. ఈ మొత్తానికి మీకు ఎంత సమయం పడుతుందో ఒకసారి ఆలోచించండి. తరువాత మన ఛానల్లోనే ఒక్కొక్క శ్లోకము చదివి మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఆ శ్లోకం తీసుకోండి, ఎలా అక్కడ ప్రొనౌన్సియేషన్ ఉంది అనేది చూడండి. 1కి 2 సార్లు వినండి, 3 సార్లు వినండి. మీరు శ్లోకం చదువుకుని రికార్డ్ చేసుకుని మీరు వినండి, మీ ఇంట్లో వాళ్ళకి వినిపించండి. ఈ శ్లోకంలో తప్పులు ఏమన్నా దొర్లుతున్నాయా మళ్ళీ మళ్ళీ వినండి. అప్పుడు ఒక శ్లోకం పూర్తయింది. ఈ నేర్చుకున్న శ్లోకాన్ని అంటే
తప్పులు లేకుండా నేర్చుకున్న శ్లోకాన్ని కనీసంలో కనీసం ఒక 108 సార్లు సాధన చేసి చూడండి. అప్పుడు జీవిత కాలంలో మీరు ఆ శ్లోకాన్ని తప్పు చదవరు. అయిపోయింది కదా ఒక శ్లోకం నేర్చుకోవడం. ఇలా నేర్చుకుని చూస్తే మీకు ఒక సంవత్సర కాలము మీరు కనుక ఓపికగా నేర్చుకోగలిగితే, ఎవరైనా ఫ్రీగా నేర్పిస్తారా? ఎవరైనా లలితా సహస్రనామం నేర్పిస్తున్నారా? లలితా సహస్రనామం ఎవరైనా నేర్పిస్తే నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఇవన్నీ తప్పిపోతాయి. మనమే ఇంకొకళ్ళకి ఎవరైనా ఆర్తిగా నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మనమే ఒక మాట చెప్పగలుగుతాం, ఇలా మీరు నేర్చుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి ఈ సాధన అంతాను. ఇదంతా కూడా అమ్మవారికి మనల్ని దగ్గర చేస్తుంది. ఆ లలితా సహస్రనామమో విష్ణు సహస్రనామమో లేదా ఏదైనా స్తోత్రం నేర్చుకోవటం అంటే అక్కడ ఉన్న అక్షరాలని గబగబా చదివేసేసి మేము నేర్చేసుకున్నాము, మేము చదివేశాము అని కాదు. మనము వేసే ప్రతి అడుగు కూడా సాధన. అది మనకి ఆ స్వామివారికి లేదా అమ్మవారికి మనల్ని దగ్గర చేస్తుంది. అక్కడి నుంచి మనకి ఎప్పుడైతే మనలో ఆ శ్రద్ధ చూస్తారో అక్కడి నుంచి వాళ్ళే మనని నడిపించుకుంటారు. వాళ్ళు మనకి గురువు స్థానంలో కూర్చుని మరీ వాళ్ళు మనకి నేర్పిస్తారు. కాబట్టి మీ అందరూ చక్కగా లలితా సహస్రనామం నేర్చుకోవాలి అని మా తాపత్రయము. అందుకోసమే ఈ రకరకాల పుస్తకాలు ప్రచురించడం జరుగుతుంది. చక్కగా పుస్తకం కొనుక్కునే ముందు క్యాటలాగ్లోకి వెళ్తే మీకు ప్రతి పుస్తకానికి అక్కడ వ్యూ క్లిక్ చేస్తే మీకు శాంపిల్ పేజ్ వస్తుంది, వివరణ వస్తుంది. ఉదాహరణకి అది ఎన్ని పేజీల, మన పుస్తకాలన్నీ కూడా A4 సైజులో ఉంటాయి. అంటే మ్యాగజైన్ సైజు లేదా జిరాక్స్ పేపర్ సైజ్ అని అంటారు కదా, ఆ సైజులో ఉంటాయి. చిన్న పుస్తకాలు కావు ఇవి. అలాగే మన ప్రింటింగ్ కానీ, బుక్ క్వాలిటీ కానీ, పేపర్ క్వాలిటీ కానీ, పుస్తకాలు తీసుకున్న వాళ్ళందరూ చాలా క్వాలిటీ ఉందని ఎన్నో మెసేజెస్ పెడుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, 1000 రూపాయలు పెట్టి మనం ఒక పుస్తకం కొనుక్కుంటున్నది మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి. దానికి మనం అవసరమైతే ఏదో ఒక ఖర్చు మానేసి అయినా కూడా మనం ఇది నేర్చుకోగలిగిన రోజున దానివల్ల కలిగే ఫలితాలు మనమొక్కలమే కాదు, మన కుటుంబము, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఒక ఇంట్లో కనుక ఒక స్త్రీమూర్తి చక్కగా నేర్చుకోగలిగితే లలితా సహస్రనామము, ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, రేపు వచ్చే మనవలు మనవరాళ్ళకి ఎంతో మందికి ఆ తల్లి ఓపికగా చెప్పుకోగలుగుతుంది. ఆ ప్రయత్నం చేసి చూడండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.